స్వామ్యమని సుధపూస కబుర్లు. హైదరాబాద్లో నడిబొడ్డున ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోతుంటే పట్టించుకున్నవాడు లేడు. మరి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? ఆయన ఒకటే చేస్తున్నాడు, రాహుల్ గాంధీకి ప్రధానమంత్రి జాబ్ వచ్చేదాకా ఇడిచిపెట్టడట, పని చేస్తాడట. నిన్ను సీఎం చేసింది యువతకు జాబులు ఇవ్వమనా, లేకపోతే నిరుద్యోగి రాజకీయ నిరుద్యోగి రాహుల్ గాంధీకి జాబ్ ఇవ్వమనా? ఆలోచించండి. మీకు గుర్తుండాలి, 2023 నవంబర్లో ఆ రోజు ఎన్నికల్లో రాష్ట్ర శాసనసభకి ఎన్నికలు జరిగితే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జాబ్ క్యాలెండర్ ప్రకటించారు. ఒక్కసారి ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినారు. ఆ ఫుల్ పేజ్ ఒకసారి చూపెట్టాలని చెప్పి, ఆ స్లైడ్ వేయాలని చెప్పి మా వాళ్ళని కోరుతా ఉన్నాం. ఇది గుర్తుండాలి మీకు. కాంగ్రెస్ వాళ్ళు నవంబర్ 2023లో వేసిన జాబ్ క్యాలెండర్ అన్ని పత్రికల్లో అవినీతి సొమ్ముతో ఫస్ట్ పేజీలో ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్. ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి? 2 లక్షల ఉద్యోగాలు మొట్టమొదటి సంవత్సరంలోనే భర్తీ చేస్తామని చెప్పారు. ఆ రోజు ఏమన్నారు? ఓటు కొట్టు జాబు పట్టు అని బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఏమన్నారు? ఒక్క ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు, డిసెంబర్ 2024 కల్లా 2 లక్షల కొలువులు ఇస్తామని చెప్పారు. ఇవాళ జాబులు లేవు, జవాబులు లేవు, ఉద్యోగాలు లేవు, ఉలుకు లేదు, పలుకు లేదు. తెలుగు క్యాలెండర్ మారింది, ఇంగ్లీష్ క్యాలెండర్ మారింది, జాబ్ క్యాలెండర్ మాత్రం పత్తా లేదు. ఇంకా ఘోరం ఏంటంటే, అసెంబ్లీ సాక్షిగా, పవిత్రమైన సభ అసెంబ్లీ అంటే, అసెంబ్లీ సాక్షిగా శాసనసభలో ఇచ్చిన జాబ్ క్యాలెండర్ కూడా ఒక చిత్తు కాగితం కింద కూడా పనిచేయడానికి ఇలా అర్హత లేదు. ఆ కాగితానికి జాబులు నింపట్లేదు. రాహుల్ గాంధీ జేబులు మాత్రం జోరుగా నింపుతున్నారు. అన్నదమ్ముల అల్మారాలు నింపుతున్నాడు రేవంత్ రెడ్డి, బినామీల బీరువాలు నింపుతున్నాడు. జాబ్ క్యాలెండర్ కు మాత్రం నై, స్కామ్ క్యాలెండర్ కు మాత్రం సై. ఇది కనబడుతున్న పరిస్థితి. ఒక్క మాట ఇక్కడికి వచ్చిన మా తమ్ముళ్ళు, మా చెల్లెళ్ళు, నేను ఒకటే కోరుతా ఉన్నా, మనం గనక చరిత్రను మర్చిపోతే భవిష్యత్ తరాలు మనం క్షమించవు. ఎందుకంటే చరిత్ర అనేది ఒక ముఖ్యమైన సబ్జెక్టు. తెలుసుకోకపోతే మనం కూడా గజనీలు అయిపోతాం. అందుకే నేను మిమ్మల్ని అనేది, చరిత్రలు, పురాణాలు, ఇతిహాసాలు చదువుకోవాలి. చదువుకోకపోతే దుర్యోధనులు, దుశ్శాసనులే తిరిగి వచ్చి మేమే పాండవులం అని చెప్పి నాకు చెప్పుకుంటారు. ఎవడైతే తెలంగాణ ఉద్యమంలో మనను చావగొట్టిండో, ఎవడైతే మన రక్తం కళ్ళ చూసిండో, వాడే మళ్ళీ పంచి డైలాగులు కొట్టి పంగనామాలు పెట్టి మళ్ళీ ఓట్లు వేయించుకొని పోతారు. అందుకే మన కొలువులు కొల్లగొట్టిన పార్టీ, మన పిల్లలను కాల్చి చంపిన పార్టీ కొత్త వేషం కట్టి కొత్త హామీలు ఇచ్చి ఆ రోజు వస్తే అమాయకంగా నమ్మి ఆగమైపోయింది తెలంగాణ యువత. 1952లో 1969లో తెలంగాణ యువత గుండెల్లో గుణపాలు దింపిందే కాంగ్రెస్ అనే దిక్కుమాలిన పార్టీ, ఇందిరమ్మ రాజ్యం. ఈ దుష్ట కాంగ్రెస్ మీదనే కదా ఆ రోజు మలిదశ పోరాటంలో కూడా మన యువతరం కొట్లాడింది. వేల మందిని బలి తీసుకున్న ఖూనీకోర్లు వీళ్లే కదా. అందుకే ఈ మధ్యన ముఖ్యమంత్రి మాట్లాడుతున్న మాటలు మీరంతా వింటా ఉన్నారు. ఈ రక్త పిశాచి కాంగ్రెస్ ఇంకా వాళ్ళ రక్తదాహం తీరలేదు. తెలంగాణ నెత్తురు రుచిమరిగిన పులి కాంగ్రెస్ ఇంకా కావాలని అడుగుతున్నది. మన రక్తం పంట పొలాల మీద చల్లాలని చెప్పి చిల్లర మాటలు మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి అనే ఓ చిల్లరగాడు. నేను ఒకటే అంటా ఉన్నా, ఈ కాంగ్రెస్ డిక్లరేషన్లు, రైతు డిక్లరేషన్ కావచ్చు, యూత్ డిక్లరేషన్ కావచ్చు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళా డిక్లరేషన్లు కావచ్చు, ప్రపంచ చరిత్రలోనే అతి పెద్ద మోసం అంటూ ఏదన్నా ఉందంటే కాంగ్రెస్ ఇచ్చిన మేనిఫెస్టో అని చెప్పక తప్పదు. మీరంతా చదువుకున్న పిల్లలు, విశ్వవిద్యాలయాల నుంచి వచ్చిన పిల్లలు కూడా ఇక్కడ ఉన్నారు. ఉస్మానియాలో, కాకతీయ నుంచి వచ్చిన పిల్లలతో నా ప్రార్థన, మంచి పిహెచ్డి థీసిస్ తయారు చేయండి. ఓటు కోసం కోటి మోసాలు, కాంగ్రెస్ నాటకాలు అనే ఒక థీసిస్ చేయండి. అందరూ కూడా, దేశమంతా కూడా తెలిసి రావాలి. ఎంత విచిత్రం అంటే, ఈ మధ్యన కొన్ని మాటలు వింటుంటే నాకే నవ్వు వస్తున్నది. రేవంత్ రెడ్డి ఈ మధ్యన కొన్ని వేదికల మీద నీతి సూక్తులు చెప్తున్నాడు. మాట శాశ్వతం, అధికారం శాశ్వతం కాదు అని రేవంత్ రెడ్డి అనే దౌర్భాగ్యుడు చెప్తుంటే కూడా వినాల్సి వస్తున్నది. ఏం చేయాల కర్మ. ఈ మధ్యన ఒక దగ్గర ఎక్కడో చూసిన టీవీలో, సోషల్ మీడియాలో, నేను సాంప్రదాయిని, సుప్పిని, శుద్ధ పూసని రేవంత్ రెడ్డి సొక్కం మాటలు చెప్తే కూడా అట్లే అనిపిస్తున్నది. ఇక గీన చెప్పాలి మనం వినాలి. ఓటుకు నోటు దొంగ, 50 లక్షల రూపాయలతో అడ్డంగా దొరికిపోయిన దగుల్బాజీ గాడు ఇవాళ అవినీతి గురించి, నీతి గురించి, అశాశ్వతమైన అధికారం గురించి మాట్లాడుతుంటే నాకే గమ్మత్ అనిపిస్తా ఉన్నది. ఇంకా ఎన్ని ఫాల్తూ మాటలు. ఒక్కడు కాదు, కాంగ్రెస్ వాడు ప్రతి ఒక్కడు ఏమంటారు? ఒకడు 60,000 ఉద్యోగాలు ఇచ్చినామంటాడు, ఒకడు 70,000 ఇచ్చినా అంటాడు, ఒకడు 1,00,000 ఉద్యోగాలు అయిపోయినాయి అంటాడు. ఇక నాకు అర్థం కావట్లేదు.
నేను ఒకటే అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి, కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలు, కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు అవి నీ ఖాతాలో వేసుకోవడానికి కనీసం సిగ్గనిపిస్తలేదా? క్రెడిట్ చోరీ చేయడానికి కనీసం సిగ్గనిపిస్తలేదా? నేను ఈరోజు ఈ సరూర్ నగర్ వేదికగా ఇన్ని వేల మంది మా తమ్ముళ్ళు చెల్లెల సాక్షిగా సవాల్ చేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి, 70,000 ఉద్యోగాలు నువ్వు ఇచ్చినట్టు నోటిఫికేషన్లతో సహా నీ ప్రభుత్వమే ఇచ్చినట్టు రుజువు చేస్తే శాశ్వతంగా రాజకీయ సన్యాసం చేసి నేను పోతా, రాజకీయమే వదిలేస్తా. మీ రాహుల్ గాంధీకి అవసరమైతే జై కొడతా, నువ్వు రుజువు చేయి. 70,000 ఉద్యోగాలు నీ ప్రభుత్వం ఇచ్చినట్టు నోటిఫికేషన్లతో సహా దమ్ముంటే రుజువు చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. తల లేదు తోక లేదు, ఎవడికి ఎంత దోస్తే మధ్యలో కూర్చోండి. అమ్మా ఏం చేస్తున్నారు? కూర్చోండి, కూర్చోండి. ఏం చేస్తున్నారు? కూర్చోండి. తలా తోక లేకుండా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడిన మాటలు ఒక్కసారి వినాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఉద్యోగాల మీద వీళ్ళ కాకి లెక్కలు ఒక్కసారి వినండి. కూర్చోండి అయ్యా, ఏం చేస్తున్నారు? ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఈనాడు 67,717 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీలు చేసి వివిధ శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగాలు మనం భర్తీ చేసినాం. దాదాపు 56,000 మందికి నియామక పత్రాలు, ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేసి నియామక పత్రాలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారని అడుగుతా ఉన్నాడు మిత్రుడు. మేము నిరుద్యోగ భృతి 6 గ్యారంటీల్లో కానీ మేము దీంట్లో కానీ మేము 6 గ్యారంటీల్లో కానీ మేము దీంట్లో కానీ మేము చెప్పలేము. వివిధ రంగాల్లో 56,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. మేము ఇప్పటికే 80,000 ఉద్యోగాలు ఇచ్చాము 2 సంవత్సరాల్లో. 85,000 ఉద్యోగాలు ఇచ్చాము. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరుతాము. సంవత్సరానికి కాదా 2 లక్షలని? లేదు, మా టర్మ్ లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 60,000 ఉద్యోగాలను నింపడం జరిగింది ప్రభుత్వం. దాదాపు 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని. ఇప్పుడు మేము ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామన్నా, ఉద్యోగాల ఖాళీలు భర్తీ చేస్తాం. అది 50,000 కానీ 1,00,000 కానీ 2 లక్షలు 1 year లో చేస్తామని పేపర్లో ప్రకటనలు ఇచ్చారు. ఎవరు ఇవ్వలేదండి, ఎవరు ఇవ్వలేదు. ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది ఆ రోజులలో. ఇప్పటి వరకు 1,00,000 ఉద్యోగాలు ఆల్రెడీ భర్తీ కావడం జరిగింది. ఇప్పటి వరకు 1,00,000 ఉద్యోగాలు ఆల్రెడీ భర్తీ కావడం జరిగింది. విన్నారు కదా, ఒకడు 60 అంటాడు, ఒకడు 70 అంటాడు, ఒకడు 80 అంటాడు, ఒకడు 1,00,000 అంటాడు, ఒకడు 2 లక్షలు ఎప్పుడు చెప్పనే లేదంటాడు. అసలు వాళ్ళకు అబద్ధం ఆడితే అతికినట్టని ఉండాలా?